హీరోయిన్ షోల్డర్స్ భలే ఉంటాయి కదా అని చెప్పేసి మనం వీళ్ళతో డిస్కషన్స్ కూడా చేసినట్టుంటాం. సో షోల్డర్ మనకి బ్రాడ్గా కావాలి, బాగుండాలి, పర్ఫెక్ట్గా ఇట్లా నిలబడి ఉండాలి అని అనుకుంటే, అంటే నాది కాదు జనరల్గా చెప్తున్నా, అలా షోల్డర్ కావాలి అంటే షోల్డర్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి అనేది చూద్దాం. అయితే నేను డంబెల్స్ కన్నా ముందు ఫస్ట్ హ్యాండ్స్తో చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే అదేదో సాంగ్ ఉంది కదండి, ఎందుకు పుట్టింది ఏమో నీపై నా సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ హీరోయిన్ షోల్డర్ చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అట్లా హీరోయిన్ పేరు తెలియదండి, అందుకే పాటతో గుర్తు చేశాను మీకు. జాహ్నవి అంటాం, అన్నయ్య అందిస్తున్నాడు చూసారా. ఫస్ట్ నేను ఎలా ఉండాలి యాంగిల్ అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను అది పట్టుకున్న డంబెల్స్. అయితే ఈ పొజిషన్ ఉంది చూసారా, ఇలా పెట్టట్లేదు, ఇలా స్ట్రైట్గా పెట్టట్లేదు. ఇలా స్ట్రైట్గా పెట్టడం వల్లేమో మనకి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో మనం కొంచెం ఇట్లా డంబెల్స్ ఇలా చేసినప్పుడు, అండ్ థంబ్ సింబల్ ఉంది చూసారా, ఈ థమ్స్ అంటే మనం థమ్స్అప్ పెడితే ఎలా పెడతామో అలా, ఇలా పెట్టకూడదు, ఇలా పెడితే ఇంజూర్ అవుతుందంట. సో మనం డంబెల్స్ తీసుకొని, డంబెల్స్తో కూడా చూపిస్తాండి. నాకు కొంచెం వెయిట్ ఎక్కువ, నేను ట్రై చేస్తాను, బట్ మీరు చిన్న డంబెల్స్తో ట్రై చేయండి. వెయిట్ ఎవరు కూడా ఎక్కువ తీసుకొని చేయకండి, లేడీస్ మెయిన్. మేల్స్ ఓకే కానీ ఫీమేల్స్ మాత్రం వెయిట్ తక్కువగా తీసుకొని చేయండి. నా దగ్గర ఉన్న డంబెల్స్తో నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఇది మాత్రం మరీ నోట్ చేసుకోండి, ఓకే. సో ఇదనమాట, ఈచ్ సెట్ 12 reps అంతే. సింపుల్ అంటున్నా ప్రసాద్, నా దోలు తీరుతుందని చాలామంది చెప్తున్నారు. ఆల్రెడీ చేసినవి పెయిన్స్ వస్తున్నాయని. ఇంత హార్డ్ వర్క్ చేస్తేనే కదా మనం అనుకున్నది చేయగలుగుతాం. సో ట్రై చేయండి, 2 days చేయండి, నెక్స్ట్ డే 3 చేయండి, నెక్స్ట్ డే 5 చేయండి. అట్లా ఈచ్ సెట్ మీరు 5 చేయండి, బట్ మినిమం మీరు చేయగలిగితే అన్ని చేయాలి అని చెప్తున్నాం అంతే. ఇది సింపుల్.